ఏ శ్లోకంలో అంటే యుక్తాహార విహారస్య. విహారము అంటే ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం చేయాలి మనం అందరము? ఎక్కడికి వెళ్ళాలి? బయటకు వెళ్తున్నాం. మరి ఎక్కడికి వెళ్ళాలి? దాని గురించి ఏమంటున్నారంటే సకల తీర్థములనందు, అంటే అన్ని తీర్థాలు ఉన్నాయి కదా, సకల తీర్థములను సకల యజ్ఞముల, అంటే సకల అంటే అన్ని వస్తాయమ్మా. తలలు కోరినంత ఫలము గలదే. తలలు బోధులైన తలపులు బోడిగుండు చేసుకొని వస్తాం కదా, దాని గురించి చెప్తున్నారు. విశ్వదాభిరామ వినురవే. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే పుణ్యతీర్థాలకి వెళ్ళడం, యజ్ఞ యాగాదులు చేయడం, తలగుండు చేయించుకోవటం వల్ల ఏమి రాదట? ముక్తి రాదు. ఏం రాదు? దీనికంటే ముందు ఒక కథ వేసుకుందాం. భగవానుడు ధర్మరాజుకు చెప్పిన మంచి, అంటే అక్కడ మహాభారతంలో నిజంగా జరిగిన స్టోరీ, కానీ ఇప్పుడు అది మనకు కథనే కదా, అందుకనే కథ అంటున్నా. ఇప్పుడు మనం అక్కడ లేము కదా, ద్వాపరయుగంలో లేము కదా, జరిగిపోయిందంతా మనకి కథే. అందుకనే అక్కడికి వెళ్దాం. ఇందాక త్రేతాయుగంకి వెళ్ళినాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? వెళ్దామా? ఇప్పుడు ద్వాపర యుగంలోకి వెళ్ళి యుద్ధం అయిపోయింది, భగవద్గీత చెప్పడం అయిపోయింది, ధర్మరాజుకి కొన్ని